సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పల్లెల్లో సంక్రాంతి వేడుకలు అంటే అదొక ప్రత్యేకమైన అనుభూతి. సాంప్రదాయాలు, ఆనందం, కుటుంబ బంధాలు ఇలా అన్నీ కలిసి ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ నేపథ్యంలో పల్లెల్లో సంక్రాంతి సందడి గుర్తు చేసేది గంగిరెద్దులాట, హరిదాసుల పాటలు. కాలం మారుతోంది, సాంప్రదాయాలు కూడా మారుతున్నాయి. ఈ మార్పుల ప్రభావం పల్లెల సంస్కృతికి ప్రతీకైన హరిదాసులపై కూడా పడింది. ఒకప్పుడు సాంప్రదాయ వేషధారణలో చిరుతలు, గజ్జెలు, పట్టు దోవతి, పంచకట్టు, పట్టు కండువా వంటి సాంప్రదాయ వేషధారణ ధరించేవారు హరిదాసులు. నెత్తిపై అక్షయ పాత్రను పెట్టుకుని కాలినడకన ఇంటింటికి వెళ్ళి గ్రామాల్లో భక్తి గీతాలు పాడుతూ దానాన్ని స్వీకరించేవారు. అయితే హరిదాసులు ఇప్పుడు కొత్త ట్రెండ్ను అనుసరిస్తున్నారు. సమాజంలో వేగవంతమైన మార్పులు, నగరీకరణ హరిదాసుల జీవన శైలిని ప్రభావితం చేస్తున్నాయి. పల్లెల్లో యువత వ్యవసాయం వంటి వృత్తులను వదిలి పట్టణాలకు వలస వెళ్లడంతో దాంతోపాటు హరిదాసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వంటి టెక్నాలజీ హరిదాసులను ఆకర్షిస్తుంది. ఒకప్పుడు కాలినడకన తిరిగే హరిదాసులు ఇప్పుడు బైకులపై ఊళ్ళల్లో తిరుగుతూ కనిపిస్తున్నారు. సాంప్రదాయ వేషధారణకు కొంతమంది ఆ వేషధారణకు బదులుగా హరిదాసులు ఆధునిక దుస్తులు ధరిస్తున్నారు. వారి జీవనోపాధి మెరుగుపరచడం కోసం వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొత్త ట్రెండ్ల ద్వారా హరిదాసుల కళను ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. హరిదాసు కీర్తనలు భక్తి రసంతో నిండినవి. వీటిలో ప్రధానంగా శ్రీ మహావిష్ణువు, శ్రీలక్ష్మీదేవి, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు మొదలైన దైవత్వాలను స్తుతించే పాటలు ఉంటాయి. ఈ కీర్తనలు భక్తి రసంతో నిండి ఉంటాయి. భక్తులు తమ భావోద్వేగాలను ఈ కీర్తనల ద్వారా వ్యక్తపరుస్తారు. హరిదాసు కీర్తనలు సాంప్రదాయ సంగీత శైలిలో రచించబడ్డాయి. పూర్వకాలంలో హరిదాసుల జీవన విధానం ఎలా ఉంది, ఆధునిక యుగంలో హరిదాసుల జీవన విధానం ఎలా ఉందన్నది మనం హరిదాసు మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. గత తరంలోని హరిదాసులను ప్రజలు ఏ విధంగా ఆదరించేవారు, ప్రస్తుత ఆధునిక యుగంలో హరిదాసులను ఏ విధంగా ఆదరిస్తున్నారు ప్రస్తుత ప్రజలు అని చెప్పేసి ఆ విషయాలు అడిగి తెలుసుకున్నాం. మనతో పాటు హరిదాసు దోసరపాలెం గ్రామం హరిదాసు శ్రీని గారు ఉన్నారు. ఈయన తన పూర్వీకుల నుంచి కూడా ఇది హరిదాసు ఈ ధనుర్మాసంలో అయితే మాత్రం గ్రామాలు తిరుగుతూ ఉంటారు అక్షయ పాత్రను ఎత్తి పెట్టుకుని. అయితే తరం మారింది. ప్రస్తుతం టెక్నాలజీని చేసుకుని ఆయన బైక్ పై అయితే మాత్రం ఆయన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అసలు ఎందుకు ఏ విధంగా చేస్తున్నారు, ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా వీరిని అయితే మాత్రం స్వీకరిస్తున్నారు, ఏ విధంగా వీరితో ప్రజలు ఏ విధంగా మమేకం అవుతున్నారు అనే అంశాలను అయితే తెలుసుకుందాం రండి. నమస్తే అండి. చెప్పండి, అసలు ఏంటి మీ ప్రస్తుతం గతంలో కాలినడకన అక్షయ పాత్రను ఎత్తుమే పెట్టుకుని నాన్నగారు గతంలో 60 సంవత్సరాల క్రితం కింద నుంచి కూడా కాలినడకన తిరిగేవారండి. అక్షయ పాత్రను ఎత్తి మీద పెట్టుకొని తెల్లవారుజామున లేచి రామకీర్తనం పాడుకుంటూ ఊరంతా తిరిగేవారు. అప్పుడు ప్రజలు కూడా చాలా బాగా మమ్మల్ని పోషించేవారండి. ఇప్పుడు రాను 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 పోషించడం తగ్గింది. ఇతర మతాలకి అలవాటు పడిపోయారు. మన హిందూ సాంప్రదాయానికి కొంత తగ్గింది. అయినా సరే మా జీవనోపాధి గురించి తిరగాలని నేను తిరగాలి. ఇప్పుడు కాలినడకలు తిరగాలంటే సహకరించలేదు కాళ్ళు గట్టాను. దాని గురించి మేము ఇది బండి మీద మరి ఈ వృత్తిని సాధించాలి కాబట్టి మేము సహకరించున్నాం. ఇప్పుడు ఉండే కొద్ది కూడా జనం మాకేం ఆదరవు, గవర్నమెంట్ ఆదరవు ఏమీ లేదండి. జనం కూడా మమ్మల్ని ఆదరించడం తక్కువగా ఉంది. దాని గురించి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏ సహకారం లేదు. ఇప్పటికి సహకారం ఏమన్నా సాయం చేయాలని ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతాం జరిగింది. ఇప్పటికి ఏ సహకారం లేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏమన్నా సాయం చేసి దోషులను ఆదుకుంటే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం అండి. ఇలా కొనసాగించడానికి కూడా మాకు జీవన దృష్టి నెల తప్ప ఇంకో 11 నెలలు కూడా ఏమో మాకు ఉపకారం లేదండి. దాని గురించి గవర్నమెంట్ కూడా ఏమైనా సాయం చేయాలని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మీ తండ్రి హరిదాస్ గానే తిరిగేవారు, మీరు మీ పిల్లలు ఏమన్నా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? తక్కువ అండి, తక్కువగా ఉందండి. పోషకారం లేని మూలన తక్కువగా చూపెడుతున్నారు. ఆధారం ఇప్పుడు గ్రామంలో ఉన్నామని గ్రామం తిరిగితేనే ఇస్తేనే మాకు ఆధారం. ఓ ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే పంచాయతీ ద్వారా కానీ మాకు ఏదో నెలాఖరున ఇంతని ఆదాయం ఏం కాపాడలేదండి. తిరిగినంతే ఉంటుందా, తిరగకపోతే లేదు. 1 నెల 2 నెలలు కార్తీక మాసం పండగ నెల తప్ప ఉన్న 10 నెలలు కూడా పోషకారం లేదండి. ఇదే పోషకారం.
పాట పాడతారా మీరు మామూలుగా? ఇను మా రామ కదా వినగా హాయి కదా, దీనిలోనున్న సుధా దేనిలో లేదు కదా. విను మా రామ కదా వినగా హాయి కదా, దేవతలు పడు బాధ తీర్పహరి మది నుండి, దేవతలు పడు బాధ తీర్పహరి మది నుండి. హిమ సుధ కౌశల్య దేవికి జనించి, రావణుని అతమార్చ రాముడై వెలసె కదా. విను మా రామ కదా వినగా హాయి కదా, కైగవరమున రముడు కాననంబున కుజని, కైగవరమున రముడు కాననంబున కజని, కాంత సౌమిత్రులతో కలత చందగమదిని, వేగ దీక్షగ పొదునా గేండ్లు గతించే కదా. విను మా రామ కదా వినగా హాయి కదా.